నాగార్జున సాగర్ అంటే ఇప్పటికే ఆల్మట్టి అవన్నీ నిండిపోవడంతో నీళ్లు కిందకొచ్చేస్తున్నాయి. తుంగభద్ర కూడా పూర్తయ్యేటప్పటికి ఇప్పుడు ఆల్మట్టి నుండి 3,00,000 క్యూసెక్కులు నీళ్లు విడుదలవుతున్నాయి. దాంతోపాటు తుంగభద్ర దగ్గర నుంచి ఇంకొక 2,00,000 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం వైపుకి వస్తుంది. దీంతో తుంగభద్ర అలాగే ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ఇవన్నీ నిండిపోయేటప్పటికి శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండి అది కూడా దిగువకి అవుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిలో 60,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడుకు పక్కన లిఫ్ట్ చేస్తున్నారు. మరికొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల ద్వారా కూడా నీళ్లు వెళ్తున్నాయి. అటు హంద్రినీవా వీటికి కూడా ఇంకొక 4,75,000 క్యూసెక్కులు సాగర్కి వచ్చి చేరుతున్నాయి. మరో వారం రోజుల పాటు 2,00,000 క్యూసెక్కులు వస్తూనే ఉంటాయి. సెప్టెంబర్ చివరి నాటి దాకా కూడా పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉంది. దాంతో 2-3 రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.